కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు పొంది సద్వినియోగం చేసుకోవాలని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ప్రజలను కోరారు. అనంతపురం జిల్లా గుంతకల్లులోని రైల్వే స్టేషన్ రోడ్డులో గుంతకల్లులో కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ బ్రాంచ్ను వారు ప్రారంభించారు. తక్కువ వడ్డీతో రుణాలను అందించేందుకు గుంతకల్లు పట్టణ ప్రజలకు గుత్తి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ పాలకవర్గం గుంతకల్లు పట్టణంలో బ్రాంచ్ను ప్రారంభించడం సంతోషంగా ఉందని గుమ్మనూరు జయరాం అన్నారు. పట్టణ ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తక్కువ వడ్డీకి రుణాలు పొందాలని కోరారు. అలాగే రుణాల కోసం బ్యాంకులకు వచ్చేవారు తాకట్టు పెట్టే వారి ఆస్తులు అసలువో బినామీవో పరిశీలించుకున్న తర్వాతే అలాంటి వారికి రుణాలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే బ్యాంకు పాలక వర్గానికి అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్, మాజీ ఎమ్మెల్యే కొట్రికే మధుసూదన్ గుప్తా, టీడీపీ అనంతపురం జిల్లా డాక్టర్స్ సెల్ అధ్యక్షురాలు పత్తి హిమబిందు, ఎమ్మెల్యే సోదరుడు గుంతకల్లు టీడీపీ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వనగొంది విజయలక్ష్మి, గుత్తి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ అధ్యక్షుడు అబ్దుల్ జిలాన్, గుత్తి టీఆర్ఎస్ టౌన్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్లు మహేష్, పాలకవర్గ సభ్యులు, బ్యాంకు సిబ్బంది, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ గురించి పెద్దలు ఆంజనేయులన్న స్పష్టంగా అర్థమయ్యేటట్టు వివరించడం జరిగింది. అదేవిధంగా మా జిల్లాలో కూడా వివరించడం జరిగింది. పెద్దలు అందరూ కూడా ఆ బ్యాంక్ ఎలాగా ఉపయోగించుకోవాలనేది కూడా వివరించడం జరిగింది. నేను మధ్యలో అప్పుడప్పుడు జిల్లాలకి ఆ సమస్యకి కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. అది ఎందుకంటే అది నా బాధ్యత. రేపు పొద్దున్న నేను ఎమ్మెల్యేగా నేను ఉన్నాను కాబట్టి ఈ నియోజకవర్గంలో దాదాపుగా 5 బ్రాంచ్లు, 5వ బ్రాంచ్ ఇక్కడ గుండెగల్లో స్థాపించడం జరిగింది. చెప్పాలంటే ఇది అద్భుతంగా జరిగింది. 0 నుంచి 233 కోట్ల వరకు ఈరోజు వచ్చిందంటే అది మంచి బ్యాంక్ అనేది కూడా నేను చెప్పగలను. బాగా నేను అభివృద్ధి మండలంలో నడిపాను కాబట్టి ఇది అంచెలంచెలుగా వెతికి ఈరోజు 5వ బ్రాంచ్గా ఉంటుందంటే ఇది అద్భుతంగా ఉంటుందని కూడా నేను అనుకుంటున్నా. పెద్దలు అన్యాయంగా చెప్పడం కూడా ఈ బ్యాంక్ నియమాలు, నిబంధనలు అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఎవరైనా కొన్ని బ్యాంకులకి లోన్లు ఎగిరిపోతావి అప్పుడు కడతామనేది కాదు. ఎందుకంటే బ్యాంకులో మన ఆస్తులు తాకట్టు పెట్టింది కాదు, ఆ ఆస్తులు తాకట్టు పెడతాం కాబట్టి ఇది ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎగరేసిపోయేదానికి ఆస్కారం లేదు. ఖచ్చితంగా సాధిస్తామని చెప్పి ఈరోజు ఈ స్థాయిలో పెంచడం జరిగింది కాబట్టి ఇది అద్భుతంగా నడుపుతుందని చెప్పి సందర్భంగా నేను చేసుకుంటున్నాను. ఇంకొక డౌట్, మీ బ్యాంక్ వాళ్ళకి ఇంకొక డౌట్, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది కలిగిన ఇప్పుడున్న పరిస్థితుల్లో శ్మశానానికి, కొండలకి వాళ్ళ పేరు మీద ఆశలు ఉన్నామని చెప్పి రాయించుకొని తాకట్టు పెట్టేకొస్తారు. అది మీరు జాగ్రత్త. ఇల్లు అయితే పర్వాలేదు కానీ ఈ కొండలు, శ్మశానాలు వాళ్ళ పేరు మీద రాయించుకొని పాస్బుక్ పెట్టించుకొని ఆ పాస్బుక్ ద్వారా మీరు అప్పించారంటే గోవిందా గోవిందా. కాబట్టి అలాంటిది నేను చేయకుండా, ఎందుకంటే అలా వాస్తవంగా నేను చూశా, ఈ పల్లెల్లో గమనించాను. మేము ఇదేంటి కాదు, ఎందుకంటే ఇది చాలా ఎంతోమంది ఎన్నో ఫ్యాక్టరీ పూర్తికి ఎంతోమంది తీసుకొని లోన్లు తీసుకునే పరిస్థితి వాళ్ళు ఉన్నారు. మన వరల్డ్ బ్యాంక్, మన బ్యాంకుల్లోనే ఎంతోమంది ఎంత ఇది చేసుకున్నారంటే మన దేశం విడిచిపెట్టి ఇతర దేశాలు కూడా బతికిపోయినారు. అంటే ఎందుకంటే వాటి చెప్తున్నారంటే ఇది మనము ఎంతో బాగా నీట్గా అభివృద్ధి పట్టలో నడుస్తున్నాం కాబట్టి అలాంటి చోటు ఎక్కువనట్ల మీరు బాగా ఉన్న సూరిటీ పెట్టుకొని మీరు ఇంకా ముందుకి నడుపుకోవాలని చెప్పి ఈరోజు ఇక్కడ కూడా మీతో పాటు ఈ బ్యాంక్ విషయంలో పాలు పంచినందుకు మీరు ఏమనుకోద్దండి. ప్రజల్లో ఉన్న కొన్ని అపోహల్ని నేను అడగడం జరిగింది కాబట్టి మీరు ఈ బ్యాంకుని ఇంకా ముందు ఇంకా బ్రాంచ్లు ఏర్పాటు చేసి అభివృద్ధి పట్టలో నడుపుతారని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ జరుగుతుంది.